జీవితంలో నీకు జన్మనిచ్చిన వారిని ఏం చేయొద్దు? మోసం చేయొద్దు. అమ్మనే మోసం చేస్తుంటే, నాన్ననే మోసం చేస్తుంటే అసలు నువ్వు ఎవడవో చెప్పు? నీకు జన్మనిచ్చిన అమ్మనే నువ్వు మోసం చేసేస్తున్నావే, నాన్ననే మోసం చేసేస్తున్నావే, నువ్వు మామూలు మోసగాడివి కాదు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో నిస్వార్థంగా ప్రేమించేటటువంటి, ప్రేమను చూపించేటటువంటి అమ్మను ఎలా మోసం చేయగలవు నువ్వు? నాన్నను ఎలా మోసం చేయగలవు? అసలు మోసం ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించు. ఎవరినో మోసం చేసావంటే అది వేరే విషయం, కానీ కన్న తల్లినే తండ్రినే మోసం చేసేస్తున్నావే, కట్టుకున్న భార్యనే భర్తనే మోసం చేసేస్తున్నావే, నీ ఇంట్లో ఉంటూ కూడా నీ ఇంట్లో ఉన్న వాళ్ళనే మోసం చేస్తున్నావే. ఇది దారుణం అండి, ఇది దారుణం. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈ లోకంలో చాలా మోసాలు ఉన్నాయి, చేయమని చెప్పట్లా, కానీ అమ్మను నాన్నను మాత్రం మోసం చేయొద్దు. ఎందుకని? వాళ్ళు పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాళ్ళు ఏ పని చేసినా, ఎంత కష్టపడినా, రెక్కలు ముక్కలు చేసుకున్నా నీ క్షేమం కోసం, నీ చదువు కోసం, నీ బాగు కోసం, బంగారం లాంటి భవిష్యత్తు కోసం, అలా రెక్కలు ముక్కలు చేసుకొని నీకోసమే కలలు గంటూ కష్టపడేటటువంటి అమ్మను నాన్నను మోసం చేస్తానంటే దౌర్భాగ్యుడు అయిపోతావు, దిక్కు లేకుండా పోతావు. కాబట్టి అమ్మను నాన్నను మోసం చేయకండి. నీకు జన్మనిచ్చిన వారిని మోసం చేయకు. నీ కోసం జన్మించిన నీ భార్యను మోసం చేయొద్దు, నీ భర్తను మోసం చేయొద్దు. ఏ కొడుకైతే, ఏ కూతురైతే అమ్మను నాన్నను మాయ చేస్తుందో, మోసం చేస్తుందో, వాళ్ళు చేస్తుంది ఏంటో తెలుసా? అమ్మను నాన్నను ఏడిపించి పడేస్తున్నారు. చిన్నప్పుడు నాకు మార్కులు వచ్చేవి కాదు. పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు వస్తుంది కదా, మార్కులు వేసి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి ఇంటికి పంపించి అమ్మకి నాన్నకి చూపించమనేవాళ్ళు. నేను ఆ ప్రోగ్రెస్ కార్డు చూపించాలి. ఎక్కడ? అన్ని సున్నాలే కదా, అన్ని సున్నాలు. ఆ ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి ఇంట్లో నేను అమ్మకు చూపిస్తే ఇంకేమైనా ఉందా? తాట తీసేసేది. కాబట్టి ఏం చేసేవాడిని? అస్సలు ఇంటికి ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చేవాడిని కాదు. పరీక్షలు మమ్మీ అని చెప్పి అంటూ ఉండేవాడిని, పరీక్షలు రాయడానికి వెళ్తానని చెప్పనేవాడిని, కానీ ప్రోగ్రెస్ కార్డు మాత్రం తీసుకొచ్చేవాడిని కాదు. అడిగేది మా మమ్మీ, ఏరా ప్రోగ్రెస్ కార్డు ఏమైందిరా, ప్రోగ్రెస్ కార్డు పట్టాలది ఏమిటిరా, ఎన్ని మార్కులు వచ్చినాయిరా నీకు? అప్పుడు చెప్పేవాడిని, అమ్మా మా స్కూల్లో డబ్బులు లేక ప్రోగ్రెస్ కార్డులో ప్రింట్ చేయడం మానేశారమ్మా. ఎవరిని మాయ చేస్తున్నా చెప్పండి, ఎవరిని మోసం చేస్తున్నారో చెప్పండి. నిజమారా? ప్రింటింగ్ డబ్బులు లేక ప్రోగ్రెస్ కార్డే ప్రింట్ చేయడం మానేశారా? సరేలేరా, ఇక ప్రోగ్రెస్ కార్డు అడిగేదే కాదు. ఎవరిని మాయ చేశారు? అలా మాయ చేయడం వల్ల, అలా మోసం చేయడం వల్ల నేను సాధించింది ఏమిటి? మా క్లాస్లో 132 మంది స్టూడెంట్స్. ఎంతమంది? సాధారణంగా 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. కానీ మా క్లాస్లో 132 మంది స్టూడెంట్స్ చదువు సంధ్యం లేకుండా, చదువు పట్ల శ్రద్ధ పెట్టకుండా, అమ్మను మాయ చేసి మోసం చేసి నేను సాధించింది ఏమిటయ్యా అంటే ఒక్క సబ్జెక్ట్లో కూడా పాస్ కాల. అర్థమైందా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు? అమ్మను నాన్నను మాయ చేయడం వల్ల, మోసం చేయటం వల్ల మనం సాధించేది ఏమిటయ్యా అంటే అపజయం, ఓడిపోవడమే. ఆ యేసే కనుక నా జీవితంలోకి వచ్చి ఉండకపోతే ఈరోజు ఈ సతీష్ కుమార్ ఇక్కడ ఉండేవాడు కానే కాదు. తమ్ముడు, చెల్లెళ్ళు, అమ్మను నాన్నను మోసం చేయడం మానేసేయండి. వారికి అబద్ధాలు చెప్పడం మానేసేయండి. భార్యలు భర్తలో ఒకరినొకరు మోసం చేసుకోవడం, మాయ చేసుకోవడం మానేసేయండి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పటం మానేసేయండి.